బ్రతికున్నాడు అన్నప్పుడు కళ్ళున్నాయి, చనిపోయాడు అన్నప్పుడు కళ్ళున్నాయి. బ్రతికున్నప్పుడు ఏ వెలుగు పడితే కన్ను చూసింది, చనిపోయినప్పుడు ఏ వెలుగు లేక చూడలేకపోతోంది? ఎందుకు ముక్కు పనిచేసింది అప్పుడు పనిచేయట్లేదు? అంటే ఏది ఉండి వెలుతురు పడితే ఇవన్నీ పనిచేస్తున్నాయో అది నువ్వు, ఇవన్నీ నువ్వు కాదు. ఇతర సాధనముల సహకారం లేకుండా అది తనంత తాను ప్రకాశిస్తోంది, అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. అది నువ్వు. తన యందు ఆరోపింపబడిన వీటన్నింటినీ పని చేయిస్తున్నది నిజానికి ఆత్మ. కాబట్టి శాశ్వతమై నిర్వికారమై సచ్చిదానందమై ఎప్పుడూ భాషించేది ఏది ఉన్నదో అది చిద్రూపము, అది ఆత్మ, అది నువ్వై ఉన్నావు. అసలు దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దాన్ని వదిలేసి నీకు నువ్వే ఇది నాది అంటున్నది నేనని నువ్వే అనుకుంటూ మళ్ళీ అసత్యము సత్యం అనుకుని ప్రవర్తిస్తున్నావు. కాబట్టి అనాత్మను విడిచిపెడితే ఆత్మ ఎరుకలోకి వస్తే సత్యము అవగతమవుతుంది.